అస్మద్గురుభ్యో నమః. ఇవాళ మనం చెప్పుకోబోయే శ్లోకం కూడా మనస్సు ప్రశాంతిగా ఉండడానికి. అంటే ఏవో చిన్న చిన్న సమస్యల కారణం చేత కూడా మనం ఏదో చికాకులు పెంచుకుంటాం. ఒక మాట వస్తుంది, మాట తభావతు. ఏం చేత నలుగురు కలిస్తే ఈ రోజుల్లో ఏమవుతుంది, ఎక్కడో ఏదో మాట తేడా వస్తుంది. అది ఎక్కువ కాలం మనసులో పెట్టుకుని స్పర్ధలు పెంచుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటివన్నీ సమసిపోయి మనమందరం ఆనందంగా ఉండడానికి ఒక అద్భుతమైన శ్లోకాన్ని మన పెద్దలు ఇచ్చారు. ఇది పద్మపురాణంలోనూ ఉంది, స్కాందంలో కూడా కనిపిస్తుంది. ఏమిటా శ్లోకం? నమః భూతాధిపతయే, నమః కాలాధిపతయే, నమః ఆత్మాధిపతయే, దిశాంచ పతయే నమః. ఈ శ్లోకంలో తమాషా ఏమిటో తెలుసునా? నమః ముందు చేర్చిన చివరి చేర్చిన శ్లోకంలో నడక ఎక్కడా దెబ్బతిందు. అంటే ఒక్కొక్కసారి తమాషాగా వెరైటీగా ఉంటుందని చెప్పి నమః చివరి చేర్చి చదివే పద్ధతి కూడా ఉంది. నమః భూతాధిపతయే, పంచభూతములకు అధిపతి అయిన భగవంతునికి నమస్కారము. కాలాధిపతయే నమః, ఈ కాలము నడిచే కాలం అంతా ఉంది కదా, ఈ కాలానికంతటికి అధిపతి అయిన భగవంతుడికి నమస్కారము. నమః ఆత్మాధిపతయే, మన శరీరంలో ఉంటాడు పరమాత్మ ఆత్మస్వరూపంలో, ఈ ఆత్మకి అధిపతి ఆయనకి నమస్కారం. దిశాంచ పతయే నమః, మన లోపల ఉంటాడు, సకల ప్రపంచము వ్యాపించి ఉంటాడు. 10 దిక్కులు అంతర్బహిష్య సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటుంది వేదం. అంచేత అన్ని దిక్కులలోనూ ఉన్న భగవత్ స్వరూపానికి నమస్కారము. నమః భూతాధిపతయే, మన శరీరం అంతా కూడా పంచభూతములతో ఏర్పడింది, ఈ పంచభూతముల అధిపతులకి నమస్కారము. కాలాధిపతయే నమః, మనం పుట్టడం, పెరగడం, రకరకాల దశలు రావడం ఇదన్నీ కూడా కాలానుగుణంగా నడుస్తాయి. అంచేత ఆ కాల అధిదేవతకి నమస్కారము. నమః ఆత్మాధిపతయే, మన శరీరంలో ఉన్న జీవుడికి పేరు ఆత్మ. తస్మాత్ ఆత్మా చక్షురన్వేతి, మన శరీరము లోపల నడిపించేవాడు. ఈ మహానుభావుడికి కూడా నమస్కరిద్దాం, అంటే మనని మనమే గౌరవించుకుందాం కాస్త. ఆత్మాధిపతయే నమః. దిశాంచ పతయే నమః, 10 దిక్కులు కూడా మన చెవులలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. అంచేత దిక్పాలకులందరికీ నమస్కారము. అంటే ఏం చేస్తున్నాం? భగవత్ స్వరూపాన్ని 4 రకాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ, కృతజ్ఞతావిష్కరణ చేసుకుంటూ, స్వామి నా ఆరోగ్యాన్ని సక్రమంగా అట్టేబెట్టు, నా కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నడిపేలా చూడు. ఇది మన ప్రార్థన. ఈ శ్లోకాన్ని కూడా మన ఇష్టదైవం ముందు కూర్చుని 108 సార్లు చదివితే శ్రేష్టము. అంత ఓపిక లేదు అనుకుంటే 27 సార్లైనా చదవండి. క్రమం తప్పకుండా 90 రోజుల పాటు చెయ్యండి. ఇంట్లో ఉన్న రకరకాల సమస్యలు దూరమవుతాయి. అలాంటి అద్భుతమైన శ్లోకం వ్యాస భగవానుడు మనకిచ్చింది. అంచేత ఈ శ్లోకాన్ని శ్రద్ధగా పఠిద్దాం. స్వస్తి.